ఏ చెయ్యాలి ఏదన్నా ఇష్టమైన ఒక పని ఏదన్నా చేయడానికి మనం ఎలా ఫీలవుతామో, సో, అలా ఎక్కువ ఒక నచ్చిన పని చాలా ఇంట్రెస్ట్‌గా చేయడానికి ఎలా అయితే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో అలా అనిపిస్తుందనమాట. సో, డైలీ ఆ ఫీలింగ్ ఎక్కువవుతుంది. అండ్ డైలీ ఐయామ్ ఎక్స్‌పీరియన్సింగ్ న్యూ థింగ్స్ అనమాట. అంటే యాక్చువల్లీ అన్ని డేస్ చేస్తున్నాను సాధన. ఈ మధ్య ఒక 5 డేస్ బ్రేకొచ్చింది నాకు ఫీవర్ రావడం వల్ల. సో, చేయలేకపోయాను. బట్ స్టిల్ చేయాలి అని మనసులో ఉంటుందనమాట. బట్ ఈరోజు మళ్ళీ చేశాను నేను. అంటే మాకిప్పుడు మార్నింగ్ కదా! సో, ఆ! చేసిన ప్రతిసారి తెలియని ఒక విపరీతమైన హ్యాపీనెస్, ఆ హ్యాపీ టియర్స్ అంతా అసలు తెలియని ఒక ఐ డోంట్ నో హౌ టు ఎక్స్‌ప్రెస్ అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ తెలియని ఒక ఇంతకుముందు అంటే ఒక ఆహ్, ఒక ధైర్యం, తెలియని ఒక ధైర్యమొచ్చింది. ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ అంటే ముందు లేనిది. అంటే కాన్ఫిడెన్స్ అంటే ఇన్ ద సెన్స్ మనం ఇది చెయ్యగలను అని మనం మనం చెప్పుకుంటాం కదా! ఆహ్, బట్ ఇప్పుడేంటంటే యూ కెన్ నువ్వు చెయ్యి ఇది థిస్ ఈస్ నథింగ్ ఫర్ యూ అన్న ఫీలింగొస్తుందనమాట. అది వాట్ టు సే నేను సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ ఏంటంటే తెలియని ఒక కాన్ఫిడెన్స్, తెలియని ఒక ఆహ్, వాట్ టు సే నేను కొంచెం బాగా ఎమోషనల్ అయిపోతున్నాను పొద్దున్నుంచి. ఐ డోంట్ నో అది కంట్రోల్ అవ్వట్లేదు పొద్దున్నుంచి నాకు. ఆహ్, ఆహ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకటేంటంటే నేను సాధన చేసే ప్రతిసారి ఏదో ఒక కొత్త థింగ్ నాకు తెలుస్తుంది ఇంటర్నల్‌గా. ఒకరోజు సాధన చేస్తున్నప్పుడు బ్రీతింగ్ చేస్తుంటే అనుకోకుండానే నేను సోహం, సోహం అని చేసుకుంటున్నాను. ఇట్స్ లైక్ కనెక్టింగ్ సో మచ్ అనమాట నాకు. ఓకే. ఆహ్, సంథింగ్ దేర్ ఈస్ ఎ కనెక్షన్ విచ్ ఈస్ గైడింగ్ మీ ఇన్విజిబిల్లీ గూడా అని అనిపిస్తుందనమాట. సో, అండ్ ఒకటే ఐ మీన్ సాధన చేసుకునేటప్పుడు కూడా ఒకటే ఫీలింగ్ ఏంటంటే ఆహ్, ఒక మాట వినిపిస్తుంది. 'జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అన్న ఒక మాటనమాట. సో, అది ఎంత ఫీలింగొస్తుందంటే నాకది. అంటే ఐయామ్ సో సారీ. అంటే మనందరికీ పేరెంట్ వాళ్ళే కదా! సో, ఇన్విజిబుల్‌గా మనం చేసాం ఒక పని. ఇది నా గ్రేట్‌నెస్ అని మనం అనుకుంటాం గానీ, బట్ దేర్ ఈస్ ఎన్ ఇన్విజిబుల్ ఫోర్స్ ఆర్ ఎనర్జీ విచ్ ఇస్ టేకింగ్ త్రూ ఇట్. విచ్ ఈస్ మేకింగ్ అస్ టు పాస్ త్రూ దట్ ఫేజ్ అనమాట. అది అలా అంటే అసలు ఇవన్నీ ఏంటి ఇదంతా కాదు. మనకి పేరెంట్స్ వాళ్ళే కాబట్టి, ఆ శివ పరివార్ ఆ ఫ్యామిలీలో నేనొక మెంబర్‌ని. సో, అసలు దేనికి నేను వర్రీ అవ్వాలి? దేనికి నేను ఆలోచించాలి? దేనికి నేను టెన్షన్ పడాలి? దేనికి నేను ఆహ్, ఐ మీన్ ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవాలి. ఇట్స్ ఆల్రెడీ వాళ్ళు గైడ్ చేస్తున్నారు నన్ను అని ఈ ఈ ఈ 'జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర' అన్న మాట రిపీటెడ్‌గా వస్తూనే ఉంది నాకు. ఫ్రమ్ ఆల్‌మోస్ట్ థర్డ్ డే ఆఫ్ సాధన నుంచి అన్నమాట. సో, అది తెలియకుండానే లాస్ట్‌లో ఎండ్ ఆఫ్ ద సాధన అసలు నేనెంత లైట్ అయిపోతున్నానంటే నా బాడీ నాకు తెలియట్లేదు. ఎంతసేపు కూర్చుంటున్నానో కూడా తెలియట్లేదు. మాకింక డే టైమ్ ఇంట్లో ఎవరు ఉండరు ఈ టైంలో. సో, నాకు డిస్టర్బ్ చేసేవాళ్ళు గూడా లేరు. సో, ఐయామ్ జస్ట్ సిట్టింగ్ జస్ట్ లైక్ దట్ అనమాట. ఇంక తర్వాత నాకు తెలుస్తుంది. నాకు తెలుస్తుంది చాలా టైమ్ అవుతుంది. బట్ ఐ డోంట్ అసలు నాకివి ఓపెన్ అవ్వట్లేదు. నాకు లేయాలని అనిపించట్లేదనమాట. సో, మొన్న వైట్ లైట్ మెడిటేషన్ అప్పుడు కూడా సేమ్ ఏం లేదు. నథింగ్ ఓన్లీ ఒక లైట్ నేనే ఒక లైట్ నాలోనే లైట్. ఇంకేమి అనిపించలేదు. చేసినంత సేపు అలాగే ఉందనమాట. ఇట్స్ లైక్ ఎవ్రీవేర్. నేను ఎవ్రీవేర్ ఉన్నాను. ఆ సర్వాంతర్యామిలాగా నాలో నా ఆత్మ ఈజ్ ఎవ్రీవేర్. యత్ బ్రహ్మాండే తత్పిండే తత్ బ్రహ్మాండే అంటారు కదా! ఆ ఫీలింగ్ అనమాట. ఆ రోజు బాగా అసలు ఐయామ్ ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్‌సైడ్ మీ అన్నట్టు. అది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. కానీ డే బై డే నాకు విపరీతమైన ఒక ఐ డోంట్ నో డిఫరెంట్ స్టేట్‌లోకెళ్ళిపోతున్నాను నేను. అది ఐ డోంట్ నో హౌ టు ఎక్స్‌ప్రెస్ నాకింకా చెప్పడం కూడా రావట్లేదు. ఐయామ్ స్టిల్ ఎమోషనల్ నేను పొద్దునుంచి ఆ సాధన అయినప్పటి నుంచి నాకింకా ఆగట్లేదు. ప్రతిరోజు ఆల్‌మోస్ట్ అలాగే అనిపిస్తుంది. బట్ ఈరోజు ఇంకా ఎక్కువుందనమాట. ఐ జస్ట్ వాంట్ టు షేర్. ఆహ్, ఆహ్, అంటే ఒక సాధన అంటే ఎప్పుడు ప్రాణాయామం చేయాలి అంటే ఫర్ సపోజ్ హెల్త్ కోసం చేసుకోవాలి కదా! అని. బట్ ఇది అలా కాదు. ఆహ్, ఈ ఏదైనా ఈ సాధన అంటే చేయడానికి చాలా ఇష్టంగా నేను ఏదైనా ఒక పని చాలా ఇష్టంగా ఎలా అయితే చూస్తానో అలా చేస్తున్నాననమాట.
ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇన్ని ఇయర్స్‌లో మెడిటేషన్ కూడా అలాగే చేస్తే మంచిదిగా చెయ్యాలి కదా! చేయకపోతే ఎలాగా అన్నట్టుగా చేసుకునేదాన్ని. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఎవర్ ఐయామ్ ఫీలింగ్ దిస్. ఆహ్, ఐ డోంట్ నో. ఆహ్, చాలా, చాలా, చాలా హ్యాపీగా అండ్ అండ్ వన్ మోర్ థింగ్ మీ మీ ద్వారా నాకు ఐయామ్ గెట్టింగ్ ద డివైన్ గైడెన్స్. ఆ పార్వతీ పరమేశ్వర్‌లే మీతో నాకు ఇది చెప్పిస్తున్నారు. అదర్‌వైజ్ దిస్ ఇస్ డిఫరెంట్ ఫీలింగ్. అసలు నేను ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. అందరికి అలాగే ఉందో నాకు తెలీదు. బట్ నేనైతే ఫ్రమ్ ఆల్‌మోస్ట్ లైక్ డే 1 నుంచి ఎవ్రీ స్టెప్ బై స్టెప్ నాకు ఒక్కొక్క రోజు ఎక్కువవుతుందనమాట. సో, టుడే ఐయామ్ లైక్ టోటల్లీ చెప్పాలి అనుకున్నాను. సో, ఐ డోంట్ నో ఫ్యూచర్‌లో ఇంకెలా ఉంటుందో. ఇదే నాకు బేర్ చేయడానికి కష్టంగా ఉంది. ఇంకా ఇంకా ఎక్కువైతే ఎలా ఉంటుందో నాకు తెలీదు. బట్ థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియల్లీ రియల్లీ సో హ్యాపీ ఇట్లా షేర్ చేసుకున్నందుకు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. ఎందుకంటే సాధన చేయండి చేయండి అని ఎందుకు చెప్తాను, సమ్వేర్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. అండ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ప్రెసెంట్ అది చాలు మనకి, ఫ్యూచర్ అవసరంలా. దిస్ మూమెంట్ ఈస్ ఎవ్రీథింగ్. అండ్ ఈ జాయ్ ఏదైతే ఉందో దాన్ని మన లోపల ఇంబైట్ చేసుకుని స్థితం చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీ ఉంటుంది తెలుసా. లైక్ హ్యాపీ అనేది చాలా చిన్న వర్డ్. ఎందుకట్లా ఏడుస్తామంటే మన సోల్ అంత స్వీట్ ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది. ఈ యూనివర్స్ నిజంగా సరిపోదు, అంత ప్రేమ కురిపిస్తుంది. ఇట్ ఈస్ అస్, ఇట్ ఈస్ యూ యాక్చువల్లీ. సో మీకు మీరు టచ్ అయ్యేటప్పటికి ఆ ప్రేమ ఎక్కడ దొరకదు, మీ దగ్గరే దొరుకుతుంది. దట్ ఈస్ ద రీజన్ బయట వెతకద్దు, లోపలికి జర్నీ చేయండి, లోపలికి జర్నీ చేయండి అని అంటారు. ఓన్లీ మనకు కావాల్సింది ఏంటి, టైం కూడా కాదు, అన్కండిషనల్ లవ్. మ్యామ్తో ఉన్నాము చాలు, జస్ట్ తన్ని చూస్తున్నాం చాలు. లైక్ నేను నన్ను దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు, నేను ఇంకొకరి ముందు కూర్చున్నా ఐ విల్ బి లైక్ దాట్. ఎస్, ఈ మొమెంట్ లో నేను ఆ గురువు ప్రెసెన్స్ లో ఉన్నాను, అది చాలు కదా. అక్కడ ఏం నేర్పిస్తున్నారు నాకు అర్థమవుతుందా లేదా, నేను చేయగలుగుతున్నానా లేదా, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. ఐఎమ్ దేర్ రైట్ అట్ దాట్ మొమెంట్, ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ విచ్ ఈవెన్ ఐ డోంట్ నో. ఇంకా దాట్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్. అందుకే టీయర్స్ వస్తాయి, తెలియని ప్రేమ పుట్టుకొస్తుంది. ఈ ప్రేమ మీరు ఎప్పుడు ఎవరితోనూ ఎక్స్పీరియన్స్ అవ్వరు తెలుసా. అందుకే ప్రతి ఒక్కరు దాన్ని, ఆ స్వీట్నెస్ ని టేస్ట్ చెయ్యాలి. ఓన్లీ థింగ్ ఈస్ అన్కండిషనల్ లవ్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు తెలిసి ఉండొచ్చు, బట్ ఇన్ని తెలుసున్న వాటిలోంచే మీకు ఒక కొత్త లెసన్ వస్తుంది, కొత్త ఎనలైజేషన్ వస్తుంది. అందుకే అంత బాగుంటుంది. సో మనం చేయాల్సింది సాధన ఒక్కటే, అండ్ దెన్ వీ విల్ ఫీల్ దట్ ప్లేస్. మనం తీసుకున్నప్పుడు మనకేం రాదు, మనం ఇస్తున్నప్పుడు మనకు వస్తుంది ఏదైనా సరే. ఆల్వేస్ ఫీల్ థ్యాంక్ఫుల్ అండ్ షో యువర్ గ్రాటిట్యూడ్ టు మదర్ ఎర్త్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భూమాతకు ఆ ఎనర్జీ కావాలి, మీరు జస్ట్ ఒక ఆలోచన చేస్తే చాలు ఆ శక్తి వెళ్తుంది. అండ్ మీరు ఇంత ఇచ్చారనుకోండి, తను ఎంత ఇస్తుంది. లైక్ యూనివర్స్ అంత షవర్ చేస్తుంది మన పైన. మన కృతజ్ఞత చూపించుకునే ఒక అవకాశం వచ్చింది మదర్ ఎర్త్ కి. అండ్ దిస్ ఈస్ ద మూమెంట్. సాధన ఒక్కటే మిమ్మల్ని నిలబెడుతుంది. అండ్ సన్ మెడిటేషన్ ఈస్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే కొంతమందికి చాయిస్ ఉంటుంది, దిస్ ఆర్ దాట్. ఫ్యూచర్లో మెడిటేషన్ ఈస్ నాట్ ఎ చాయిస్, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్, ఫర్ ద సర్వైవల్ ఆఫ్ లైఫ్. సో ఫుడ్ లేకుండా ప్రాణశక్తితో మీరు బ్రతికే ఒక టైం ఉంది. ఓన్లీ సన్లైట్ విల్ సేవ్ యూ. సో అది మాత్రమే మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఎంజాయ్ అనుష, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. Like whatever you're experiencing, I don't know whether I had that kind of experience within me or not, but I'm experiencing through you and I'm rejoicing the same moments again within me. So I'm happy for that, because ఇక్కడ ఏముందో అక్కడ అదే ఉంది కదా.